అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం యూపీఎస్సీ స్వయం కృషిలో వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే గురించి డిస్కస్ చేసుకుందాం. జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ద డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబలీ టు రైజ్ అవేర్నెస్ అండ్ యాక్సలరేట్ యాక్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వైటల్ ఎకోసిస్టమ్స్. Instituted in 2017 by Rainforest Partnership, a non-profit organization, the day draws attention to the importance of healthy standing and rainforests for the climate, biodiversity and millions of people who depend on them. సో ఇక్కడ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది రెయిన్ ఫారెస్ట్ డే సంబంధించి దీన్ని స్టార్ట్ చేసిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే అని అడగచ్చు. రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్, ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 2017. అఫీషియల్ థీమ్ ఆఫ్ 2026, ఫారెస్ట్ విత్ ఇన్ యూ. The theme underscores the deep intrinsic connection between the health of global rainforest and the human survival, emphasizing climate regulation, rainfall patterns, and oxygen we breathe. సో వాళ్ళ థీమ్ లో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్ ప్రొడక్షన్ కి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ గా వర్క్ చేస్తాయో ఈ ఫారెస్ట్, అలాగే హ్యూమన్ సర్వైవల్ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయో రెయిన్ ఫారెస్ట్, అలాగే క్లైమేట్ రెగ్యులేషన్ ని ఎలా కంట్రోల్ చేస్తాయో, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ని ఎలా డిసైడ్ చేస్తాయో, ఆల్టర్ చేస్తాయో, ఇవన్నీ కూడా ఫారెస్ట్ యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ లేకపోతే ఎలా అయితే రెయిన్ఫాల్ అనేది స్కేసిటీ అవుతుందో, ఎలా ఆక్సిజన్ అనేది ట్యాంక్ అవుతుందో, ఎలా క్లైమేట్ అనేది మోర్ అండ్ మోర్ ఎరాటిక్ గా, మోర్ అండ్ మోర్ అన్ప్రెడిక్టబుల్ గా ఎట్లాగైతే అవుతుందో ఫారెస్ట్ అనేది కరెక్ట్ గా లేకపోతే, ఆక్సిజన్ ప్రొడక్షనే కాకుండా కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఏదైతే ఉందో, మనకు అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ ని అది సెక్వెస్ట్రేషన్ లో అంటే దాన్ని పట్టి తన బాడీలోకి ఎట్లాగైతే అబ్జర్వ్ చేసుకొని ఆ ప్లాంట్ ట్రీగా మారి ఆ ట్రీలో ఆ వుడ్ లో ఆ కార్బన్ ఎలిమెంట్స్ ఎట్లాగైతే మనము ట్రాప్ చేస్తామో, ఆ ట్రీస్ ఎలాగైతే ట్రాప్ చేస్తాయో, ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్. దిస్ ఇస్ ఆల్సో ఎస్టాబ్లిష్ subtle connection between human experience and rainforest. Some declaration and initiatives to conserve forest. New York Declaration on Forest, NYDF, in 2014. India is not a signatory to the NYDF. Glasgow Leaders Declaration on Forest and Land Use, 2021. Launched at 2021 COP26 Glasgow Summit. Belém Declaration, 2022, formed by the Amazon Cooperation Treaty Organization, ACTO, to create a unified alliance against Amazon deforestation. Tropical Forests Forever Facility, 2025, proposed by Brazil at COP30 Leaders Summit in Belém, Brazil. Tropical Forest Alliance, launched at Rio +20 conference in 2012 with an aim to eliminate tropical deforestation. So, Amazon rainforests are also known as the lungs of the earth. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది దాదాపు 8 దేశాల మధ్య విస్తరించి ఉంది. బ్రెజిల్, బొలీవియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామే ఇలాంటి ఎన్నో దేశాల పరిధిలో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్. మరొక కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.